నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫీవర్ సర్వేలో గుర్తించిన వారికి వైరస్ ఉందని తేలితే వైద్యం మందులు అందించాలి. బ్లాక్ ఫంగస్ రోగులకు ఆరోగ్యశ్రీలో వైద్యం అందించాలి. అధికారులను ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం. ఫలితాలు రావాలంటే కనీసం 4 వారాలు కర్ఫ్యూ ఉండాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి. రఘురామకృష్ణంరాజు చర్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. బెయిల్ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించిన ఎంపీ మిథున్ రెడ్డి. కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారికి సోకే బ్లాక్ ఫంగస్ పై పూర్తి స్థాయిలో సమాచారం లేదు. వెల్లడించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. ఫీవర్ సర్వేలో గుర్తించిన వారికి పరీక్షలు నిర్వహించాలని, ఆ పరీక్షల్లో వైరస్ ఉందని తేలిన వారికి తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని, మందులు కూడా అందించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ పై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ సోకిన వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని అన్నారు. వ్యాక్సిన్లు, ఆక్సిజన్ బెడ్లు, సదుపాయాలు, ఆక్సిజన్ సరఫరాపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఆలనాని, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీలో ఈ బ్లాక్ ఫంగస్ సంబంధించి ఏదైతే ఈ లక్షణాలు ఉన్నాయో కనబడుతున్నాయో వారికి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురమ్మని కూడా ఆదేశించడం జరిగింది. ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా కోవిడ్కి సంబంధించి ప్రతి అంశంలోనూ కూడా మరి కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇంకా సదుపాయాలు పెంచమని, మనకు వచ్చేటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏదైతే ప్రభుత్వం ద్వారా టెండర్ పిలిచామో అవన్నీ కూడా కోవిడ్ కేర్ సెంటర్స్లో మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అన్నీ కూడా మరి పెడితే ఇంకా హాస్పిటల్స్ మీద లోడ్ తగ్గుతుంది. ఆ విధంగా కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా ఈ ఆక్సిజన్ సదుపాయం ఉంటే కొంతమంది పేషెంట్లను అటు కూడా షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని ఈ విధమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటాం జరుగుతాం. ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఫలితాలు రావాలంటే కనీసం 4 వారాల కర్ఫ్యూ ఉండాలని సీఎం పేర్కొన్నారు. మనం కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని ఆయన పేర్కొన్నారు. రూరల్ ప్రాంతాలలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వారిని ఆదుకునేలా ఆర్థిక సహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని అన్నారు. వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెల వారి ఖర్చుల కోసం వచ్చేలా ఆలోచన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కోవిడ్ మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మొబైల్ ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. కోవిడ్ ఆసుపత్రుల్లో సేవలు మరింత మెరుగుపరిచేందుకు ఏం చేయాలన్న దానిపై మచిలీపట్నంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో సత్వరమే వైద్యం అందించేలా ఆర్టీసీ స్లీపర్ ఏసీ బస్సుల్లో 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అందుకోసం గ్రీన్ కో సంస్థ అధినేత చలమలశెట్టి అనిల్ ముందుకొచ్చినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో మొబైల్ ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. దాంట్లో ఏసీలు కూడా ఆయనే డొనేట్ చేస్తారు. సో 2 ఏప్లా 1.5 టన్ డిక్కీలో ఏసీ మిషన్లు పెట్టేసేసి 2 స్ప్లిట్ ఏసీలు పెట్టి దీన్ని అడవి ప్రాంతంలో అంటే ఇప్పుడు పోలవరం, బుట్టాయిగూడెం, అట్లాగే కుక్కునూరు లాంటి మారుమూల ప్రాంతాల్లో ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో. అట్లాగే రంపచోడవరం ఏరియాలో, చింతూరు కానీ ఇంకా ఇంటీరియర్ కానీ ఎక్కడైతే ఆక్సిజన్ బెడ్స్ లేవో అక్కడ కానీ, అలాగే అరకు, పాడేరు ప్రాంతంలో కానీ లేదా మన కుల్పాం ఆ ప్రాంతంలో కానీ ఇంటీరియర్ ఇక ఒరిస్సా అడవులకి ఆనుకున్నటువంటి నియోజకవర్గంలో కూడా వారి ఎమ్మెల్యేలకు కూడా చెప్పాం. ఎక్కడెక్కడైతే ఆక్సిజన్ లేదో అక్కడ మేము ఈ బస్సులో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పెట్టేసేసి దానికి స్టాండ్ బై జనరేటర్ కూడా ఈ 5 బస్సులకి స్టాండ్ బై జనరేటర్ అంటే 10 సప్లై చేస్తున్నారు. 10కి ముందు 5 బస్సులు తయారు చేస్తున్నాం. ప్రైవేటు యాజమాన్యం కృష్ణా ట్రావెల్స్ అని చెప్పని ఒంగోలు నుంచి ఆపరేట్ చేస్తారు.
వాళ్ళు ఒక స్లీపర్ బస్సును ఒక 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇచ్చారు. దాన్ని కూడా కోవిడ్ తగ్గేంత వరకు కూడా ఆర్టీసీలో ఉన్నటువంటి మాకు 17 బస్సులు ఉన్నాయి. ఈ 17 స్లీపర్ బస్సుని కూడా ఈ ఆక్సిజన్ దీని కింద ఆక్సిజన్ మంచాల కింద తయారు చేసి ఒక మొబైల్ ఆక్సిజన్ హాస్పిటల్ కింద ఏర్పాటు చేయాలి 17 కూడా అని చెప్పి ఒక్కొక్క బస్సులో. కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారికి సోకే బ్లాక్ ఫంగస్ పై పూర్తి స్థాయిలో సమాచారం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలతో కొంతమందిలో భయాందోళన ఉందని అన్నారు. ఇలాంటి కేసులపై పరిశీలన చేయాలని అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించామని, దీనిపై నేటి సాయంత్రానికి నివేదిక ఇస్తారని చెప్పారు. ఫీవర్ సర్వే నిన్నటి నుంచి మనం ప్రతి ఒక్క ఏదైతే హ్యాబిటేషన్స్ ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి వాలంటీర్స్, దాంట్లో ఉన్నటువంటి ఆశా వర్కర్సు, దాంట్లో ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్, ఏఎన్ఎంసీలంతా. అయితే ఈ ఆశా వర్కర్స్ వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మొత్తం కలిపి అందరి దగ్గర ఈ ఫీవర్ కేసెస్, సస్పెక్టెడ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో అవి ఐడెంటిఫికేషన్స్ చేయడం ప్రారంభించారు. ఇటువంటి ఏదైతే ఫీవర్ సర్వేలో ఉన్నటువంటి వివరాలు ఉన్నాయో, ఈ సోకాల్డ్ బ్లాక్ ఫంగస్ మీద ఏదో కేసులు వచ్చాయి, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కేసులు వచ్చినాయి, ఏదో చూపెట్టేస్తున్నారు. అటువంటివి అసలు నిజమైనటువంటి పరిస్థితి ఏముంది, కేసులు ఏమైనా ఉన్నాయా, ఉన్నటువంటి కేసుల సంగతి ఏం చేయాలి, దాని మీద డీటెయిల్డ్గా హాస్పిటల్ వారీగా మా సీనియర్ అధికారులు ఉన్నటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్స్ డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు. నిజంగానే ఏమైనా కేసులు ఈ ఏంటంటే దాన్ని మనం మ్యూకర్ మైకోసిస్ అంటాము, అది అటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ చేశాక రేపటికల్లా మనం ఇన్ఫర్మేషన్ కంపైల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధిపై ఖచ్చితమైన వివరాలతో మాట్లాడాలని అన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి కేంద్రమే దానికి మందులు కేటాయించిందని, మన రాష్ట్రానికి 1600 వైల్స్ కేటాయించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతుందని ఆయన తెలిపారు. అనవసరమైన కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే క్లియర్గా లేదు, అథెంటిక్గా లేదు, అది కొంత సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని ఛానల్స్లో డిస్ప్లే చేసేస్తూ ఉన్నారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాక రేపు సాయంత్రం వరకు పకడ్బందీగా రిపోర్ట్స్ తెప్పించుకొని అది మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తాం. రఘురామకృష్ణంరాజు చర్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. బాబు డైరెక్షన్ లోనే రఘురామకృష్ణంరాజు పనిచేశారని, బెయిల్ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజు అకారణంగా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని, కుటుంబ సభ్యులను కూడా పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రాణహాని ఉందంటూ కేసును డైవర్ట్ చేసేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు అరెస్టు అయినప్పుడు కూడా ఇంత హడావుడి చేయని చంద్రబాబు ఇప్పుడు మాత్రం హైరాణ పడుతున్నారని ఎద్దేవా చేశారు. గత 2-3 రోజులుగా మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం ఒకసారిగానే గమనిస్తే ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర, ఒక పొలిటికల్ కాన్స్పిరసీ అనేది మనకు అందరు కూడా అర్థం కావాల్సిన విషయము. ఇది వరకు గోప్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రఘురామరాజు గారి ద్వారా కుట్ర చేస్తూ ఉన్నారో, ఈరోజు బహిర్గతంగా ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కాపాడినట్లే ఈరోజు రఘురామరాజు గారు వెనుకున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సింది. దీని వెనుక పూర్తిగా ఇది ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తూ ఉందో, రఘురామరాజు అనే వ్యక్తి పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారనే దానికి మనం ఖచ్చితంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక కుట్రలో భాగమే. బెయిల్ రాలేదంటూనే ఈ కొత్త నాటకానికి తెరతీయడం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పలు అర్బన్ హెల్త్ సెంటర్లను రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత భూమి పూజ చేసి ప్రారంభించారు. నల్లపాడులోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ చెల్ల అనురాధ, డివిజన్ కార్పొరేటర్ చెల్ల రాజ్యలక్ష్మి, వెంకటబ్బారెడ్డి, యోగేశ్వర్ రెడ్డి, ఇతర వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకతోటి సుచరిత మాట్లాడుతూ నల్లపాడులో వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. నల్లపాడు, రెడ్డిపాలెం, ఏటుకూరు, స్వర్ణభారతి నగర్, చౌడవరంలో నూతన భవనాలు మంజూరు అయినట్లు తెలిపారు. పాత భవనాలకు కూడా మరమ్మతులకు నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజానికానికి ఆరోగ్యం పట్ల ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారు ప్రతి మండలంలో కూడా 2 పిహెచ్సి కానీ అదే లేదంటే ఒక సిహెచ్సి కానీ ఖచ్చితంగా ఉండి తీరాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని చోట్ల ఈరోజు హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్ నిర్మించేదానికి
వారు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా మనకు డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ 18 నూతన భవనాలు మంజూరు కావడం, అందులో 14 టెండర్స్ పూర్తి చేసుకొని ఈరోజు శంకుస్థాపనలు చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని విజిలెన్స్ శాఖలోని ప్రైవేట్ వాహనం ఢీకొన్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. విజిలెన్స్ లో ప్రైవేటుగా వాహనం నడిపిన వ్యక్తి మద్యం సేవించి నడపడం వలన సైకిల్పై ఉన్న వ్యక్తిని ఢీకొనడంతో మృతి చెందాడు. సైకిల్ ను ఢీకొన్న కారును వదిలేసి డ్రైవర్ పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ శోభన్ బాబు తెలిపారు. తాగొచ్చి రోడ్డు మేము మిస్ ఉన్నది తోలుతారు. ఇది డబుల్ రోడ్ ఏంది, ఇది ఏమన్నా అట్లా రోడ్డు సైకిల్ మీద ఎట్లా గుర్తారు మీరు? ఎంత స్పీడ్ వస్తారు మీరు? తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తాం. ఎవరు తీసుకెళ్తా హాస్పిటల్కి? జాయిన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరు తీసుకెళ్తావు నువ్వు? నేను చేపిస్తా అన్నారు. కృష్ణా జిల్లా గూడవల్లిలోని కోవిడ్ కేర్ సెంటర్ ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ సందర్శించారు. గూడవల్లి కోవిడ్ కేర్ సెంటర్ లో డిశ్చార్జి జాబితాలో ఉన్న రోగులతో లక్కీ డిప్ నిర్వహించారు. కె సూర్యనారాయణ అనే రోగి మొదటి బహుమతిగా 15,000, రెండవ బహుమతిగా వెంకట నరసమ్మ 5,000 గెలుపొందారు. కలెక్టర్ సమక్షంలో తొలిసారిగా కోవిడ్ సెంటర్లో వైద్య సేవలు పొంది కోవిడ్ ను జయించిన వారి పేర్లను లక్కీ డిప్ ద్వారా కోవిడ్ వైద్య సేవలు అందించే వారి చేతుల మీదుగా ఎంపిక చేశారు. ఎటువంటి భయం లేకుండా కోవిడ్ కేర్ సెంటర్లో వైద్య సేవలు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. సూర్యనారాయణ గారు మొదటి బహుమతికి ఎంపికైనారు. దీనికి తదుపరి సెకండ్ ప్రైజ్ లక్కీ డ్రా తీయబడుతోంది. ఏ వెంకట నరసమ్మ గారికి సెకండ్ ప్రైజ్ వరించింది. వారికి 10,000 రూపాయలు కలెక్టర్ గారి టి సురేంద్ర గారు థర్డ్ ప్రైజ్ కి ఎంపికైనారు. ఆయనకి 5,000 రూపాయలు అకౌంట్ లోకి జమ చేయబడతాయి. సూర్యనారాయణ గారు, నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను. మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 15,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తాము. అంటే కోవిడ్ కేర్ సెంటర్స్లో మనకు వైద్యం తీసుకొని అక్కడ ఉండి కోవిడ్ నుంచి రికవరీ అయిన వాళ్లకు మనకు ఒక వారంలో రికవరీ అయిన డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ అందరికి కూడా ఎంకరేజింగ్గా మోర్ అండ్ మోర్ పీపుల్ మనకు అందరూ కూడా కోవిడ్ కేర్ సెంటర్లలో జాయిన్ అవ్వాలి, ఎక్కువ మంది చేరాలని ఒక స్కీమ్ పెట్టి రివార్డ్ ద రికవర్డ్, అంటే రికవరీ అయిన వాళ్ళకు రివార్డ్ అని పెట్టాము. మొట్టమొదటిసారిగా మీరే దీంట్లో విజేతగా వచ్చారు. సో సూర్యనారాయణ, కంగ్రాచులేషన్స్. రైట్, ఆల్ ద బెస్ట్. రఘురామకృష్ణంరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగానే రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. జ్యుడిషియల్ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు తెలిపింది. వైద్య ఖర్చులను మొత్తం రఘురామకృష్ణంరాజే భరించాలని పేర్కొంది. వైద్య పరీక్షలను వీడియో చిత్రీకరించాలని సూచించారు. సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. సోమవారం నాట్కో కేంద్రంలో వివిధ విభాగాధిపతులతో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కోవిడ్ బాధితులకు ఇచ్చే ఆక్సిజన్ సరఫరా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎంతో కష్టంతో ఖర్చుతో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని వస్తున్న ఆక్సిజన్ పొదుపుగా వాడాలని అన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, నోడల్ అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు. దగ్గర మీరు ఎంత వెంటిలేటర్స్ తీసుకొస్తారో అంత మంచిది. డోంట్ పుట్ a ventilator in that island. Okay, ఇది ఎంత వరకు మనం చేయవచ్చు, ఇది వర్కౌట్ టెస్ట్. I want this action taken report at this next 48 hours. Okay, so we'll have another meeting. I don't want everyone. Next time I am going to speak to Manju, Professor Garu, మన stores, and Professor Madam, Praveen, Aramu Garu, and in the biomedical head. Antavariku. Okay, next meeting we'll have probably Wednesday we'll have it. So we'll see what is the difference. Okay, thank you everyone. ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు క్రిస్టియన్ సంఘాలు, మత పెద్దల ఆత్మగౌరవం కించపరిచే విధంగా ఉన్నాయని, కనీసమైన విలువలు లేకుండా ప్రవర్తించాడని బిషప్ పరదేశి బాబు అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో
ఎన్ఆర్ఐ క్రైస్తవ నాయకుల ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర క్రైస్తవ బిషప్లు మత గురువులు సంఘ పెద్దలతో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన బిషప్ పరదేశి బాబు మాట్లాడుతూ ఇలాంటి వాడు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి క్యాథలిక్ చర్చికి చెందిన ఫాదర్స్, సాల్వేషన్ ఆర్మీకి చెందిన మేజర్స్, సిఎస్ఐ చర్చికి చెందిన ఫాదర్స్ పాల్గొన్నారు. మేమంతా కూడా క్రైస్తవ మతానికి సంబంధించేవి ఇతర మతాలకు సంబంధించేవి కూడా ఏ భక్తులు కూడా ఇలా దూషించడం కానివ్వండి, ఇలా కించపరిచే విధంగా ఉండి చేయటం అనేది కూడా చాలా బాధాకరం. మేమంతా ముక్త ఖండంతో ఆయన వ్యతిరేకిస్తున్నాము. ఇలాంటి వారు లోక్సభకు పార్లమెంటు సభ్యులుగా కొనసాగేటువంటి హక్కు కూడా ఉండదు. భారత రాజ్యాంగంలో ఎన్నిక కాబడినటువంటి సభ్యులు, ఎన్నిక చేసినటువంటి ప్రజానికులు, మెజార్టీ ప్రజలందరూ కూడా ఒక తీర్మానం చేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని అవసరమైతే అతను పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తున్నాం. వైసీపీ నుండి ఎంపీగా ఎన్నుకోబడి ఇతడు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైనవి. మరి ముఖ్యంగా ఆంధ్ర స్వార్థిక లూథరన్ సంఘం ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ ఉంది. మా మోరేటర్ తండ్రి గారు, మాకున్నటువంటి 6 బిషప్పులు, దాదాపు 1200 మంది సేవకులు, పాస్టర్లు, లక్షలాది మంది క్రైస్తవులు, వారందరి తరపున ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ వాటిని ఖండిస్తూ ఉన్నాం. బర్తరఫ్ చేసి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడకూడదు. మత సహనాన్ని కలిగి ఉండాలి, ఎవరిని విమర్శించకూడదు అన్న జ్ఞానాన్ని మరి పెద్దలు గ్రహిస్తే బాగుంటుంది. అది సమాజానికి మేలు కలిగిస్తుందన్న విషయాన్ని గ్రహించాలని నేను మీ ముఖంగా వారిని హెచ్చరిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. మేమందరం కూడా ఎంతో గర్వించాము, హర్షించాము, వారికి అనేకమైన ప్రార్థనలు చేశాము. అయితే ఈ వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు పాస్టర్ గారు గౌరవ వేతలు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళ సర్టిఫికేట్లు చూసారా అనే అనుచితమైన వ్యాఖ్యలు చేసి, విమర్శలు చేసి మమ్మల్ని కించపరిచే విధముగా వారు మాట్లాడారు. ఒక గౌరవ ప్రజాప్రతినిధి అయి ఉండి, గౌరవ సభ్యులై ఉండి, పార్లమెంట్ సభ్యులై ఉండి, ప్రజాబలంతో నెగ్గిన వ్యక్తి, ఒక పార్లమెంటు వ్యక్తి, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా ఉండాలి. కానీ దళితుల మీద, క్రైస్తవుల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసి మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడితే మేము తీవ్రంగా క్రైస్తవులందరూ పక్షమున ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ సభ్యత్వాన్ని వారిని బర్తరఫ్ చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాము. వారు ఈ విధముగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. మాకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే దగ్గర నుండి అనేకమైన సంక్షేమ పథకాలు మాకు అందుతూ ఉన్నాయి. ఎంతో సంతోషిస్తూ ఉన్నాము, గర్వపడుతూ ఉన్నాము. మా ఆర్థిక బాధలు జగన్ గారి ప్రభుత్వంలో మా కష్ట సుఖాలు ఎరిగిన ప్రభుత్వం ఎరిగి మేము వారిని నెగ్గించుకుని వారి వరకు మేము ప్రార్థన చేసి ఎంతో మేము సంతోషిస్తున్న సమయంలో గత కొంతకాలం నుండి ప్రభుత్వం మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఫీవర్ సర్వేలో గుర్తించిన వారికి వైరస్ ఉందని తేలితే వైద్యం, మందులు అందించాలి. బ్లాక్ ఫంగస్ రోగులకు ఆరోగ్యశ్రీలో వైద్యం అందించాలి. అధికారులను ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం. ఫలితాలు రావాలంటే కనీసం 4 వారాలు కర్ఫ్యూ ఉండాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి.
రఘురామకృష్ణంరాజు చర్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. బెయిల్ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించిన ఎంపీ మిథున్ రెడ్డి. కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారికి సోకే బ్లాక్ ఫంగస్ పై పూర్తి స్థాయిలో సమాచారం లేదు, వెల్లడించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.